హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి నేను రేషన్ బియ్యంతో సగ్గుబియ్యం వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసేయండి. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని ఇంట్లోనే ఫ్యాన్ గాలికి 1, 2 డేస్ ఆరబెట్టుకున్నారంటే ఎండలో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇక్కడ నేను ఒక కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ బియ్యం తీసుకోవచ్చు. ఫస్ట్ వీటినైతే ఒక 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాతకి ఇందులోనే ఒక 2 చెంబుల వరకు వాటర్ వేసేసి ఓవర్ నైట్ సోక్ చేయండి. తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యంని తీసుకున్నానో దానికి హాఫ్ కప్పులో సగ్గు బియ్యాన్ని కూడా తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఓవర్ నైట్ వీటిని కూడా నానబెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ రైస్ ని మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోండి. ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. దీన్నైతే పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అందులో వేసుకోవడానికి పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. మీ దగ్గర జీలకర్ర వామ ఉన్నా కూడా వేసుకొని గ్రైండ్ చేసి పక్కకు పెట్టేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు రైస్ ని తీసుకున్నాం కదా, సో 8 నుంచి 9 కప్స్ వరకు వాటర్ ని వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం అనేవి పైకి తేలేంత వరకు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. అందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులోకే వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకొని సగ్గుబియ్యం మొత్తం కూడా పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకున్నారంటే ఈ విధంగా వస్తుంది. కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్‌గా అవుతుంది. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఉప్పిసం అయిపోతుంది. అసలు వేసుకోకపోయినా పర్వాలేదు. సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాతకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులోకే వేసుకొని ఒక 15 మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి. పిండి అనేది సరిగ్గా ఉడకకపోతే మనము వడియాలు వేసుకున్న తర్వాతకి తీసేటప్పుడు కానీ లేదంటే ఎండిన తర్వాత కానీ మధ్యలో పగుళ్ళు రావడం లాంటివి జరిగిపోతూ ఉంటాయి. సో పిండిని కరెక్ట్‌గా ఉడికించుకోండి. నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్‌ని కానీ లేదంటే ఒక కవర్ మీద ఇలా వేసేసుకోండి. కాటన్ క్లాత్ మీద వేసుకున్నారంటే వేడి వేడి పిండిని కూడా వేసేసుకోవచ్చు. అదే కవర్ మీద వేసుకున్నారంటే కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి. ఇక్కడైతే వీటిని నేను ఫ్యాన్ కిందనే ఆరబెట్టేస్తున్నాను. ఒకవేళ మీకు ఎండ వస్తే ఎండలోనే పెట్టేసుకోండి. ఫ్యాన్ కింద పెట్టినా కూడా 1, 2 డేస్‌లో చక్కగా ఆరిపోతాయి. ఎండలో పెట్టేసుకున్నారంటే 1 డేలో ఆరిపోతాయి. అదే మీరు ఒకవేళ ఇంట్లో పెట్టారంటే ఖచ్చితంగా 1 ½ డే, 2 డేస్‌కి అలా ఆరిపోతాయి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. పోయిన తర్వాతకి వెనక సైడ్ తిప్పేసుకొని కొంచెం నీళ్ళు అనేవి చల్లుకోండి. నీళ్లు చల్లిన తర్వాత ఎమ్మటే తీయకుండా ఒక 1, 2 మినిట్స్ పక్కకు పెట్టి తర్వాత తీయండి. ఈజీగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా తీసుకున్నారంటే సింపుల్ గా వస్తాయి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. క్లాత్ అనేది తడిసింది కాబట్టి ఇంకా ఈజీగా వస్తాయి. వడియాలన్నిటిని తీసుకున్న తర్వాతకి ఒక ప్లేట్‌లోనికి గానీ, లేదంటే ఒక గిన్నెలోనికి గానీ తీసుకొని ఒక గంట, 2 గంటల సేపు ఆరబెట్టేసుకోండి. ఎందుకంటే క్లాత్‌ని తడుపుకున్నప్పుడు ఇవి కూడా తడిసాయి కదా, కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి. కాబట్టి అందుకే ఫ్యాన్ గాలికి గానీ, లేదంటే ఎండలో గానీ పెట్టేసుకోండి. మీరిప్పుడు సమ్మర్‌లో ఇలా చేసుకున్నారంటే ఖచ్చితంగా 1 ఇయర్ వరకి కూడా వీటిని అయితే స్టోర్ చేసుకోవచ్చు. వీటినైతే ఇప్పుడు నేను ఆయిల్‌లో వేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చుతుంది. ఒక్క రేషన్ బియ్యం ఉంటే సరిపోతుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.